జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి 16 మార్చిన ఏదైతే మనకి షెడ్యూల్ అనౌన్స్ అయిందో సో అప్పటి నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఫోర్స్లోకి వచ్చింది. దాని తర్వాత మనకి ఏప్రిల్ 18 నుంచి నామినేషన్స్ అనేది జరిగాయి. ఈ నామినేషన్స్ ముగించిన తర్వాత మా ప్రచారం క్యాండిడేట్స్ అనే వాళ్ళు మనకి ఫైనలైజ్ అయ్యారు. వారందరూ కూడా ఇన్ని రోజులు ప్రచారం చేస్తూ వచ్చారు. మనకి మే 13న పోల్ డే సందర్భంగా మనకి 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సో 6 గంటలకి ముందు 48 గంటల వరకు మాత్రమే మనకి సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ప్రచారం అనేది ముగిసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్స్ కానీ పబ్లిక్ కానీ అందరు కూడా ఎక్కడ కూడా ప్రచారం అనేది ఉండకూడదు. ఈ సైలెన్స్ పీరియడ్లో మనకి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అదేవిధంగా డ్రై డే ఎక్కడ కూడా వైన్ షాప్స్ కానీ లిక్కర్ షాప్స్ అనేది కానీ తెరిచి ఉండరు. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఈ 48 అవర్స్ అనేది మనకి ఎలక్షన్ కమిషన్ ఇండియా ఇచ్చిన రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. బల్క్ ఎస్ఎంఎస్లు కూడా నిషేధించబడింది. అదేవిధంగా మనకి ఏదైతే 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తూ అన్ని చర్యలు తీసుకుంటూ ఓటర్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా మనకి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి షేడ్ ప్రొవైడ్ చేశాము, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశాము. సో అన్ని సదుపాయాలు కల్పిస్తూ పోలింగ్ స్టేషన్స్ని కూడా మనం రెడీ చేసుకోవడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్స్లో సిబ్బంది ఎవరైతే విధులు నిర్వర్తిస్తారో పోలింగ్ సిబ్బంది వారందరూ కూడా రేపు ఉదయం మనకి అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ నుంచి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ నుంచి వారికి సంబంధిత పోలింగ్ స్టేషన్స్ రేపు సాయంత్రం లోపల చేరుకుంటారు. 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు మనకి పోలింగ్ జరుగుతుంది. మనకి సిఏపిఎఫ్ బలగాలు వచ్చాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో 375 పోలింగ్ స్టేషన్స్కి మనము మైక్రో అబ్జర్వర్స్ని అపాయింట్ చేసుకున్నాము. అదేవిధంగా టోటల్గా 1577 పోలింగ్ స్టేషన్స్కి కూడా వెబ్ కాస్టింగ్ని పెట్టడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగే కూడా పోలింగ్ స్టేషన్ లోపల ఒక వెబ్ కెమెరా పెట్టాము, పోలింగ్ స్టేషన్ బయట ఒక సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది. సో లోపల కానీ బయట కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగా కూడా వెంటనే మనకి రికార్డ్ కూడా క్యాప్చర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మనకి బ్లైండ్ ఓటర్స్ ఉన్నారో లేదా ఇన్ఫార్మ్ ఓటర్స్ అంటే వారు అసలు కదలలేని వాళ్ళు ఉంటారో వారిద్దరు మాత్రమే కంపానియన్స్ అనేది వాడుకోవచ్చు. అంటే వారికి తోడుగా ఒకరు రావచ్చు. మిగిలిన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి మామూలు సీనియర్ సిటిజన్స్కి ఇది వర్తించదు అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకుంటూ పోలింగ్ ఏజెంట్స్ కానీ పోలింగ్ సిబ్బందికి కూడా అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఏంటి అంటే ఒక ఓటు చేయడానికి ఒక ఓటరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటూ అన్ని పటిష్ట ఏర్పాట్లు మొత్తం కూడా చేయడం జరిగింది జిల్లాలో. అయితే ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ జరగడానికి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది సెటప్ చేశాము జిల్లాలో. సో అందరు కూడా సమాయత్తమై ఓటింగ్ చేయడానికి అందరు కూడా అధికారులు సన్నద్ధమై ఉన్నారు. కాబట్టి ఓటర్ని కూడా మే 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది అనేది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.